ప్రార్థన ఏమిటంటే, ఎలాంటి సేవకులు? ఒక మంచి తండ్రి లాంటి సేవకులు కావాలి. మీరు గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి, ప్రసంగికులందరూ మంచి తండ్రులేనా? ఒకవేళ ఒక మంచి తండ్రి గొప్ప ప్రసంగికుడు కాలేకపోవచ్చు. గట్టిగా 10 నిమిషాలు వాక్యము మాటలాడలేని ఎందరో కనులైన దైవజనులు తమ చేతికి అప్పగించబడిన ఆత్మలు మహిమగల రాకడకు పెళ్లి కుమార్తెగా సిద్ధపరుస్తున్న అభిషేకాన్ని కలిగి ఉంటాం. నేను కళ్ళారా చూశాను. వాళ్ళు గట్టిగా అరగంటసే వాక్యం చెప్పలేరు, సరిగ్గా ఏ సంక్లిష్టమైన ప్రశ్నకు జవాబులు చెప్పలేరు. వారు ప్రభు సన్నిధిలో మోకాళ్ళ మీద ప్రసవేదంతో కన్నబిడ్డలే ఆ సంఘం అంతా. వాళ్ళు ఎత్తుకొచ్చిన వాళ్ళు కాదు. ఇదే సమయంలో అత్యద్భుతంగా అనర్గళంగా మాట్లాడిన, కాలికేస్తే మేలికేస్తే ఎన్ని తిక్క ప్రశ్నలు వేసినా అద్భుతంగా జవాబు చెప్పగలిగిన వాళ్ళు ఒక మంచి తండ్రిగా లేకపోవడాన్ని చూసి, అందుచేత ఈ ఉదయకాలం మనందరి ప్రార్థన, దైవ సేవకులు ఒక మంచి తండ్రి లాంటి సేవకులు కావాలి.